విజయవాడ కేంద్రంగా ఇప్పుడు వన్యప్రాణులకి సంబంధించినటువంటి కొత్త స్మగ్లింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో వన్యప్రాణులకి సంబంధించిన స్మగ్లింగ్ ఫస్ట్ టైం బయటపడింది. శ్రీనివాసు అనేటువంటి వ్యక్తిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. సముద్ర గర్భంలో జీవించేటువంటి సీ ఫ్యాన్స్ని ఇతను పడుతున్నాడు, అది ఎలా తీసుకొస్తున్నాడు ఏంటి అనేటటువంటిది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. వాటిని పట్టుకుని దేశంలోని వేరువేరు ప్రాంతాల నుండి వాటిని పట్టుకొచ్చి అమ్మకాలు చేస్తున్నాడు. దాదాపు 900 సీ ఫ్యాన్స్ని సీజ్ చేశారు. ఒక్కొక్కటి ఫోటో ఫ్రేముల్లో పెట్టి లక్షల్లో అమ్మకాలు చేశాడు నిందితుడు శ్రీనివాసు. దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున అంటే విజయవాడ లాంటి చోట్ల అసలు ఇట్లాంటిది జరుగుతుందా అన్నటువంటి అంశం సహజంగా తెర మీదకి వస్తే అందులో వన్యప్రాణులకు సంబంధించినటువంటి వ్యవహారం అయ్యేటప్పటికి ఏంటిది అన్నటువంటిది చర్చ నడుస్తోంది. మనకి ఇది సీ ఫ్యాన్స్ అంటే ఇవన్నమాట, సముద్ర గర్భంలో దొరికేటటువంటి ఇట్లాంటి వాటిని తీసుకొచ్చి ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.